మహబూబ్ నగర్లో వలసలు ఆగిపోయినాయట. ముఖ్యమంత్రి స్పీచ్లో మాట్లాడాడు. మహబూబ్ నగర్లో వలసలు ఆగిపోయినంటే ముఖ్యమంత్రికి చెప్తున్నా, నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు, ఇవాళ వస్తావా రేపు వస్తావా? నారాయణపేట రా, నేను అక్కడ ఉంటాను. నేను బస్ డిపోకి వస్తే మధ్యాహ్నం 12 బొంబాయి బస్సు పోతుంది అందుకని నుంచి ఎక్కిస్తా. ముఖ్యమంత్రి ఎక్కించా అంటే ఇక్కడ దగ్గర నీళ్ళు కూడా పంపుతారు. మరి ముంబై పోతుల్లో ముఖ్యమంత్రి తెలుస్తుంది. ముంబై అంటే కోపం బాగా. ఈయన ముంబైలో అక్కడ దుర్గవట్టి వస్తుంది, దొంగ పాస్పోర్ట్ ఇస్తే దుర్గవట్టి రాడా. ఇది నేను చెప్పలే, ఎంఎస్ఆర్ సత్యనారాయణ చెప్పింది నాకు. దొంగ పాస్పోర్ట్ ఇస్తే ఇబ్బంది సంవేసించాడు ముంబైలో. కృష్ణపల్లి కొండాపూర్ బస్సులు పోతే ఇక్కడ నుంచి కృష్ణాపూర్ పోదాం పాస్ రా. మరి ఇవాళ వస్తావా రేపు వస్తావా చెప్పు. వస్తే బస్ ఎక్కిస్తే నిన్న ఎక్కిస్తే బస్సు ముంబై పోతుర్రా, లేకుంటే మళ్ళీ నీ ఫామ్ హౌస్ వస్తారు చూద్దాం వాళ్ళకి. మొత్తం వలసలు పోతలేడట, మొత్తం వలసలు బంద్ అయిపోయినాయట. ఈయన బాగా ఉద్ధరించాడు. మా పాలమూరు పచ్చబడ్డది కాబట్టి ముంబైకి ఎవ్వరు పోతలేరు. కొంచెమన్నా ఉద్యోగాల విషయంలో మాట్లాడాడు. నెల కింద ఏం చేసిండు, 1,30,000 ఉద్యోగాలను 1,30,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పన్నాడు. ఇది నెల కిందనే మంత్రులు చెప్పిండు, ముఖ్యమంత్రి చెప్పిండు నెల క్రితం. నిన్న ఏం చెప్తాడంటే 2,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారట. అంటే నెలకే లక్షలు పెంచేసిండు అయిపోయా. నెల కిందనేమో 1,30,000 అన్నాడు. నిన్న 2,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టు ఈయన. అంటే నోరు చేస్తే ఇక అబద్ధాలంటే ఈయనకే అబద్ధాలు ఇవి. ఇవన్నీ బాగా మాట్లాడండి. ఇక ఇవన్నీ మొత్తం దేశం అంతా తిరుగుతున్నాడు, ఫ్రంట్ వింటున్నాడు. మహిళా బిల్లు విషయం మాట్లాడాడు. ముఖ్యమంత్రి చెప్పాలి, పోయినసారి నీ క్యాబినెట్ లో ఎంతమంది మహిళలకు మంత్రి పదవులు వచ్చిండో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. పోయినసారి నీ క్యాబినెట్ లో అది భారతీయ జనతా పార్టీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళా ద్రోహి. మహిళలంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి పడది. అందుకే మహిళలకు క్యాబినెట్ లో కనీసం గౌరవం మీదే ఒక్క మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మేము విమర్శిస్తే మొన్న కొడుకు ఇద్దరికి చేయండి. అంటే ఆయన చెప్పగానే వెంటనే బ్రేకింగ్ వస్తుంది, తెల్లారి పేపర్లు వస్తాయి కాబట్టి అన్ని చెప్తాడు. ఇక ఎవరు మాట్లాడడం లేడనుకున్నాడు ఆయన. కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఇంటాడు, ఎట్లా ప్రెస్ మీటింగ్ గ్యారంటీ ఇంటాడు. నేను అందుకే ముఖ్యమంత్రి బిజీ ఉంటాడు కదా, కొద్దిగా పొద్దున్న లేవాలని చెప్పి రాత్రి మెసేజ్ ఇచ్చినాం. బండి సంజయ్ ప్రెస్ మీటింగ్ 9 o'clock అని చెప్పి, ఎందుకంటే పొద్దున్న లేస్తాడు, ఇవాళ లేచి కూర్చుంటాడు. ఆ లేక మంచం అంటే లేకుంటే ఇక తర్వాత వాళ్ళు వీళ్ళు చెప్తే బీపీ పెడుతుందట. నువ్వు ఏం చెప్పకరా అంటాడట. ఇప్పుడు ఆయన ఏంటండి ఇక ఇదే విషయం బయట ఎప్పుడు వెళ్ళగా సీక్రెట్ ఇంట టీవీ పెట్టుకొని. ఎందుకంటే ఎట్లా బయట పడ్డదంటే ప్రెస్ మీట్ మొత్తం అన్ని రాసుకొని అన్ని చెప్పి ఒక్కొక్కరు నేను చెప్పిన దానికి అన్ని చెప్తున్నా. అప్పుడు తెలిసిన తర్వాత ఒక అడిగిన మా శేఖర్ ఎక్స్మినిస్టర్ చంద్రశేఖర్ అన్నాడు. ఆయన చెప్పిండు, తమ్మి నీ ప్రెస్ మీట్ మొత్తం చూస్తున్నాడు రోజు అని చెప్పన్నాడు. ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో 9 మంది కదా 12 మంది మహిళా మంత్రులు ఉన్నారు. 12 మంది మహిళా మంత్రులు ఉన్నారు కేంద్ర క్యాబినెట్ లో. 4 సీఎంలను చేసినాం మేము. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలకు 4 సీఎం చేసినాం, గవర్నర్లను చేసినాం. మా పార్టీలో బాధ్యతలు ఇచ్చే సమయంలో 33% పక్కా రిజర్వేషన్ అమలు చేస్తాం మేము. 33% మహిళలకు పార్టీలో బాధ్యతలు ఇస్తేనే దాన్ని కమిటీగా భావిస్తాం మేము, లేకుండా కమిటీ చెల్లది మా పార్టీలో. నువ్వేం చేస్తున్నావు నీ పార్టీలో? ఇప్పుడు మేము అంటాం అనుకో, ఏమేమి ముఖ్యమంత్రి నీ పార్టీ అధ్యక్షురాలు మహిళకి ఇయ్యారని వాళ్ళు బిడ్డ చేస్తారు. వాళ్ళ నువ్వే ఉంటావా అధ్యక్షుడికి? ఎవరికి ఇవ్వడం కొడుకుని చేసిండు. ఇప్పుడు మహిళ అంటే బిడ్డ చేస్తాడు. కనీసం ఇక్కడ మహిళా గవర్నర్ ఉంది, చేసింది కేంద్ర ప్రభుత్వమే.
ఇక్కడ మహిళా గవర్నర్ ఉంటే ఆ మహిళా గవర్నర్ను కనీసం గౌరవించాలి. ఒక మహిళా గవర్నరు, ఒక మహిళ ఏనాడు ఎక్కడ విమర్శించేదేమే. కనీసం మహిళా గవర్నర్కు ఒక గౌరవం ఇవ్వాలి, గౌరవించాలనేటువంటి సంస్కారం లేని ప్రభుత్వం నీది, సంస్కారం లేని ముఖ్యమంత్రి నువ్వు మళ్ళీ మహిళల గురించి మాట్లాడుతున్నావు. నీ పార్టీ నాయకులందరూ కూడా మహిళల మీద ఏ విధంగా అత్యాచారాలు చేస్తున్నారు, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, నీ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని కేసులు అవుతున్నాయి. మహిళలు బయటికి రావాలంటే నీ టీఆర్ఎస్ పార్టీ లీడర్లు చూసి, మొన్న చెప్పిన రజాకార్ల కాలంలో నిజాం కాలంలో వీళ్ళందరూ చూసి, ఆ రజాకార్లు నిజాంలో రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఊళ్ళో పడి తిరుగుతుంటే మహిళలందరూ ఇళ్ళలో తలుపులేసుకుని చూస్తున్నాడు. సినిమాలు చూపడుతున్నారు. అప్పుడప్పుడు విలన్లు వస్తుంటే ఆడవాళ్ళందరూ లోపడిపోతారు. ఇప్పుడు టీఆర్ఎస్ వస్తుంటే ఆడవాళ్ళందరూ ఇట్లా పోతున్నారు. టీఆర్ఎస్ చూస్తే ఆడవాళ్ళు భయపడే పరిస్థితి. అటువంటి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళల గురించి మాట్లాడుతుండే వాళ్ళు. ఎన్టీఆర్ ఓడిండి. అబ్బో నాకు నవ్వొచ్చింది ఎన్టీఆర్ ఓడుతుంటే. ఈయన కొడుకు పేరు ఎన్టీఆర్ పెట్టుకున్నాడు, టికెట్ చంపిండి అయిపోయా, ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు. సార్ నువ్వే సార్, నీ అభిమాని సార్, నా కొడుకు పేరే నీ పేరు పెట్టుకుంటున్నా సార్ అని కొడుకు పేరు పెట్టుకున్నాడు అయిపోయా. పాపం ఎన్టీ రామారావు అభిమానులు అంటే కొంచెం ప్రేమ బాగా. ఎన్టీ రామారావు స్థాయికి వచ్చినట్టే అభిమానంతో వచ్చాడు. ఫ్యాక్ట్ అది. అభిమానంతో వచ్చేవాడు అబ్బో అది దొరకొడతాడు, చిన్న కొన దొరకొట్టి దాంట్లో గుంస్తాడు అయిపోయా ముఖ్యమంత్రి. మళ్ళా వాడిని ఐస్ చేస్తాడు. ఎంత పెద్ద ఇవ్వనేసుకపోయాడు ప్రపంచానికి ఎంత పోటు కానీ ముఖ్యమంత్రి వాడిని ఐస్ చేస్తాడు. మొత్తం పూస్తా సున్నమంతా ఊస్తాడు. ఊరుచుకుంటా మంచిగా మాటలు చెప్పి కథలు చెప్పి అన్ని చెప్పి అంటే వాడిని యాటిట్యూడ్ చేసుకుంటాడు. ఈయన ఎట్లా చెప్తే ఈయన మార్చచ్చు, ఈయన మెంటల్ ఎట్లా మార్చచ్చు అని మార్చేటువంటి దమ్మి నగర్ ఉన్నది. ఆ తెలివి బాగున్నది. ఏం చేస్తాడు, ఎన్టీఆర్ దగ్గరికి వేడు పోయి, సార్ నువ్వు అంటే నాకు అభిమానం సార్, పిచ్చి సార్, నీకోసం చచ్చిపోతా సార్, చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తాను చెప్పి ఆ సినిమాల లిస్ట్ అంతా తీసుకుపోయి లిస్ట్ అంతా చెప్పుకున్నాక ఇంటర్వర్ నమ్మే అంతా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు. టికెట్ ఇచ్చాక ఏం చేసిండు, ఎన్టీఆర్ మోసం చేసిండే ఈయన. పోయి చంద్రబాబు పక్కన వచ్చాడు. చంద్రబాబు పక్కన వచ్చి వైస్రాయ్ హోటల్కి వెళ్ళి ఎన్టీ రామారావు గారి మీద చెప్పులేసిన దానిలో నువ్వు ఉన్నావా లేవా చెప్పు. ఎన్టీ రామారావు గారి మీద చెప్పులేసిన దానిలో నువ్వు ఉన్నావా లేదా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. సరే అప్పుడు ప్రభుత్వము ఆ పార్టీ అది వేరే విషయం. నీ అభిమాన నాయకుడు నువ్వు అంటున్నావు, నువ్వు పొగిడినావు నువ్వు. ఇప్పుడు ఏంటంటే కమ్మ ఓట్స్ ఉంటాయి హైదరాబాద్లో. ఆ కమ్మ సామాజిక వర్గాన్ని నమ్మించడానికి ఇప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు కొడతాడు. ఎన్టీ రామారావు ప్రేమ కాదు. ఖమ్మంలో ఒక మంత్రి ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తను ఆత్మహత్య చేసుకునే ప్రేరేపించిన తర్వాత కమ్మ సామాజిక వర్గం అంతా ఆయనకు వ్యతిరేకమైంది. ఎందుకంటే చనిపోయిన కార్యకర్త కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, నిరుపేద కార్యకర్త. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎన్టీ రామారావును ఓడి, ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలు బ్రాహ్మణ ఓట్లు ఎక్కువనే మల్కాజ్గిరి ఏరియాలో అని చెప్పి పీనోత్సవం ఓడిడు. మళ్ళీ ఇప్పుడు గుర్తు చేస్తారు పీనోత్సవం, మళ్ళీ గుర్తేడు. ఇక మళ్ళీ ఎన్నికలు వస్తే పీనోత్సవం మంచోడు. ఇప్పుడు ఎన్టీ రామారావు ఓడిందంటే మళ్ళీ దీనికి జిమ్మిక్కున్నది. ఇదే కారణం. ఎన్టీ రామారావు మీద చెప్పులేసిన వ్యక్తి, అవమానపరిచిన వ్యక్తి మళ్ళా తిరిగి ఎన్టీఆర్ ఓడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఈయనతో ఏం కాదు, ఏదో కూట్లో రాసినాడు, ఏదో ఎట్లా రాసినట్టు ఉండేది పరిస్థితి. అనేది లాస్ట్ గా చెప్పింది ఏంది అంటే ఒక్క విషయం మాత్రం వాస్తవం చెప్పిండు. ఆయన పార్టీ ఆస్తులు 1000 కోట్లట. అది ఒక్కటి మాత్రం కరెక్ట్ చెప్పిండు. ఆయన పార్టీ ఆస్తులు 1000 కోట్లు. ఆ పార్టీ ప్రజలదట, మరి ప్రజల మంచి 1000 కోట్లు. కానీ ఆయన కుటుంబం ఆస్తి ఎంత సంపాదించుకున్నాడు, ఎంత పెంచుకున్నాడు, ఇంకెంత పెంచుకున్నాడు మాత్రం చెప్పలే. అది ఒక్కటే. ఏదో గ్రామాల కేంద్ర ప్రభుత్వము ఆదర్శ గ్రామాన్ని ప్రకటించింది. దానిలో 3 నా నియోజకవర్గానికి సంబంధించే, ఇంకా 4 మా ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి సంబంధించినటువంటి.
అది ఒక్కటి మాత్రం వాస్తవం చెప్పింది. అది కూడా రెండు వాస్తవం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులతోని గ్రామాలు అభివృద్ధి జరిగినాయి, కేంద్ర ప్రభుత్వం ఆదర్శ గ్రామాలు ప్రకటించిందని చెప్పి నేను అంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కదా, ఆ గ్రామాలకు టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిందో శ్వేతపత్రం విడుదల చేయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము గ్రామాలను 10 గ్రామాలను ప్రకటించింది. ఇవాళ నాయే 3 ఉన్నాయి, అరవింద్ గారి 4 ఉన్నాయి. ఈ 7 గ్రామాలకు ఈ 7 టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఎన్ని నిధులు గ్రామాలకు కేటాయించిందో శ్వేతపత్రం విడుదల చేయి. ఒక్క పైసలను కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అభివృద్ధి చెందింది. తనకు కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి, నిధి అభివృద్ధితో పాటు కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. దాని ద్వారా అభివృద్ధి చెందిన బట్టి అలా ప్రకటించినాం మేము. దాంతోపాటు తీర్మానాలు చేశారు. లాస్ట్ ముగిస్తే తీర్మానాలు చేసిండు. ఈ తీర్మానం చూస్తే నవ్వుతుంది. ఒక్కొక్కటి సింపుల్గా చెప్తాను. ఇది యాసంగిలో వరి ధాన్యాన్ని కూర్చొని మాట్లాడాడు. ఆ లెటర్ ఉందానే పెట్టుందా? మొన్న ముఖ్య లెటర్ రాసే కదా. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొంటా అన్నది నేనని చెప్పి మీకు చెప్పిన అందరికి తెలిసింది, తెలంగాణ రైతాంగాన్ని తెలిసింది. ఢిల్లో దీక్ష చేసిండు, లాస్ట్ లెటర్లు అన్ని బయట పెట్టిన ముఖ్యమంత్రి ఏ విధంగా ధోకా చేసిండో తెలంగాణ రైతాంగం గుర్తించింది. గుర్తించిన తర్వాత నేనే కొంటా అని చెప్పి ఆల్రెడీ చెప్పిండు. మొన్న చెప్పినాక ఏం చేసిండు? కొంటా అనే వ్యక్తి ఏం చేసిండు? మళ్ళొక లేఖ రాసిండు. మొన్న కేంద్రం ధాన్యం కొనాలే 13 డేట్ అతనిది. మళ్ళా కేంద్రం లేఖ రాసిండు. మొన్న కేంద్రమే 40 లక్షల ఈ నెల 13వ తారీఖున రాసిండు. కేంద్రమే 40 లక్షల చిల్లర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్రం కొనాలే అని చెప్పి లేఖ రాసింది ఆయనే. మళ్ళా నేను ఏమంటానంటే కేంద్రం కొనకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వమే 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా అని చెప్పి లేఖ రాసిండు. మళ్ళా నేను ఏం చేసినంటే యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానం అట. నాకు అభినందన, ఎవరికి అభినందన చెప్పాలి? మోడీ గారికి అభినందన చెప్పాలి. కొనా అన్నది నువ్వు, కొంటా అన్నది మేము, ధాన్యం ఇయ్యా అన్నది నువ్వు, కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తున్నా అన్నది నువ్వు. చివరకు నువ్వు దీక్ష చేస్తే ఎవరు పట్టించుకోలే. మేము దీక్ష చేశాక భయపడ్డావు, రైతులు వాస్తవాలు గమనించారు. మళ్ళా అత్యవసర భేటీ అని చెప్పి కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నావు. నేనే కొంటున్నా అన్నావు. మళ్ళీ కేంద్రాన్ని లేఖ రాసినావు. చెప్పు, నీ గోనె సంచులు ఎక్కడి నుంచి వస్తావు చెప్పాలి. ఇప్పుడు ప్రతి పైసా మేమే ఇవ్వట్టు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వటే. గోనె సంచుల పైసలు, సుతిదాడు పైసలు, ట్రాన్స్పోర్టేషన్ పైసలు, వడ్డను బియ్యం ఆడించేందుకు పైసలు, కాంటా పైసలు, ఆడ జాబ్ చేసే సిబ్బంది పైసలు, నువ్వు బ్రోకరిజం చేసేందుకు బ్రోకరిజం కమిషన్ కూడా కేంద్రమే ఇచ్చే. నువ్వు ఇచ్చింది ఒక్క పైసా చెప్పు. ఇచ్చేది కేంద్రము, మళ్ళా కేంద్రమే కొనాలన్నావు. మళ్ళీ ఈయనకి అభినందన చెప్పుడు తీర్మానం అట. అక్కడ నవ్వుకున్నారన్న. ఇదంతా నాకు అక్కడ వాళ్ళే పంపించారు. అన్న ఈయన మొన్ననే మాకు చెప్పాడు కేంద్రం కొను కూడా చచ్చిపోతాం ఈసారి. ఏం పరిస్థితి? నేను పొరపాటు చేసిన కేంద్రమే కొనాలి, నేను కొంటా అని చెప్పి అన్న ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతుందని చెప్పి మళ్ళీ లేఖ రాసే. మళ్ళీ ఇప్పుడు ఆయనకు అభినందన తీర్మానం అట. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.